నమస్తే, నేను మీ సతీష్. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన అత్యంత వివాదాస్పదంగా మారుతూ ఉంది. మరి ఈ క్రమంలో ఆయన మీడియా సమావేశం పెట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆయన సంధించినటువంటి ప్రశ్నలు కావచ్చు, ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. నా మతం మానవత్వం, మరి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారంగా నేను దేవాలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తా అంటే నన్ను అడ్డుకుంటున్నారు. ఇది కూటమి ప్రభుత్వము చేస్తున్నటువంటి ఒక కుట్ర. అందుకే మా పార్టీ నేతలకి, మా పార్టీ కార్పొరేటర్లకి నోటీసులు ఇచ్చి నా పర్యటనను అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్య. ఏం చెప్తారు? తింగరోడి మాటలు వింటుంటే నిజంగా చాలా ఒక్కొక్కసారి నవ్వొస్తుంటుందండి. జగన్మోహన్ రెడ్డి హిస్టరీలో ఒక జోక్ మాట్లాడాడు. ఎందుకంటే మత సామరస్యానికి అత్యంత విఘాతం కలిగించినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నాడా అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో. సరే, ఇంకేమన్నాడు? రాజ్యాంగం గురించి ఏదో మాట్లాడాడు. అదే రాజ్యాంగం మరి ఏ విధమైనటువంటి ప్రార్థనా మందిరాలు, నేను మా టెంపులో, మస్జిదో, లేకపోతే చర్చో అనట్లేదు, ఏ ప్రార్థనా మందిరానికైనా సరే వాళ్ళకి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలకు సంబంధించి కొన్ని నిబంధనలు, నియమాలు ఉంటాయి. వాటిని పాటించడం కూడా ఆ ప్రార్థనా మందిరాలకు వెళ్ళేటువంటి వాళ్ళ బాధ్యత. అది పాటిస్తేనే మనకు ఆ ప్రార్థనా మందిరాలకు వెళ్ళేటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరైనా సరే, అన్య మతస్థులు ఎవరు వచ్చినా సరే ఒక సింపుల్ డిక్లరేషన్ అండి. ఆ డిక్లరేషన్ ఎలా ఉంటుందో కూడా చెప్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డికి. అది ఇవ్వాలి, సింపుల్. అలానే మీరు గమనించండి, ఇప్పుడు గురువాయూర్ టెంపుల్కి వెళ్ళారనుకోండి, అక్కడ కూడా ఇదే ఉంటుంది. కేరళలో అయితే చాలా మందిరాల దగ్గర మీకు అన్య మతస్థులు ఎవరైనా సరే అసలు ఎంటర్ అవ్వడానికి లేదు. ఒకవేళ ఎంటర్ అవ్వాలంటే ఈ నిబంధనలు అలా కొన్ని ఉంటాయన్నమాట. కానీ తిరుమలలో ఏముంది, ఎవరైనా సరే ఒకవేళ స్వామివారి దర్శనం చేసుకోవాలి అని అంటే ఒక చిన్న డిక్లరేషన్, నాకు స్వామివారి మీద భక్తి ఉందని చెప్పాలంతే. నీకు నిజంగా స్వామివారి మీద భక్తి ఉంటే ఆ మాట ఇవ్వడానికి నీకు ఎందుకు ప్రాబ్లము? ఫస్ట్ థింగ్ నా క్వశ్చన్ అది. ఆ క్వశ్చన్ కిందాక నేను అంతసేపు ప్రెస్ మీట్ పెట్టాడు కదా, ఏమన్నా మాట్లాడతాడేమో అని చూసా. అదేమీ మాట్లాడకుండా గిరా 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 ఏదో 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 మాట్లాడుతున్నాడు. మానవత్వం, నీకు మానవత్వం ఉందా? జగన్మోహన్ రెడ్డి, నీకు మానవత్వం ఉందా? దళితుల గురించి కూడా మాట్లాడాడు ఇవాళ. ఏదో నీ ప్రభుత్వ హయాంలో విపరీతంగా దళితుల మీద దాడులు జరిగినప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఏం మాట్లాడావు నువ్వు? అసలు ఏ రోజునన్నా నోరు మెదిపావా? నేను ఇవాళ ఒకటే అడుగుతున్నా, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించే నువ్వు గుడికి వెళ్తానన్నావు, వెళ్ళమన్నావు. సింపుల్గా చంద్రబాబు నాయుడు గారు కూడా, ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? సింపుల్గా ఎవ్వరు వెళ్ళినా సరే ఆ నియమ నిబంధనలు పాటించాల్సినటువంటి ఒక బాధ్యత మన మీద ఉంటుంది అన్నావు. నువ్వు భయస్థుడివయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు భయస్థుడివి. నిన్ను మించినటువంటి పిరికివాడెవడూ లేడు. మా అన్న పులి, సింహము, అది ఇది అని చెప్పి దిక్కుమాల ఎలివేషన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఒక భయస్థుడు, జగన్మోహన్ రెడ్డి ఒక పిరికివాడు, ఎప్పుడు ఏది కూడా ఎదుర్కోలేనటువంటి వాడు. ఇవాళ అక్కడికి వెళ్తే ఖచ్చితంగా మరి హిందూ సంఘాలు కావచ్చు, భక్తులు కావచ్చు, అందరూ అడుగుతారు కదా, ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు డిక్లరేషన్ ఇవ్వవని అడుగుతాడు. ఇవ్వడు, ఎందుకంటే ఈయనకి నమ్మకం లేదు, పరమత సహనం లేదు జగన్మోహన్ రెడ్డికి. పరమత సహనం ఉంటే అవన్నీ చేస్తాం. ఇప్పుడు నేనే ఉన్నానండి, మా ఫ్రెండ్స్ చాలామంది ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన రంజాన్ నెలలో వాళ్ళు ఇఫ్తార్లకు పిలుస్తారు మమ్మల్ని, రాజకీయ నాయకులుగా కూడా పిలుస్తారు. పిలిచినప్పుడు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారంగా మేము కూడా మా నెత్తి మీద కొంగేసుకొని వాళ్ళతో పాటు అలా కూర్చొని వాళ్ళు ఏ రకమైనటువంటి పద్ధతులు పాటిస్తారో మేము కూడా పాటిస్తాం. చర్చికి వెళ్ళినా అదే పాటిస్తాం. అలానే మా స్నేహితులు ఎవరైతే గుళ్ళకు వస్తారో వాళ్ళు అవి పాటిస్తారు. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం జగన్మోహన్ రెడ్డికి? ఒక మాజీ ముఖ్యమంత్రి అంటే ఏంటయ్యా? ముఖ్యమంత్రి అయితే ఏంటి, సాక్షాత్తు దేశ రాష్ట్రపతి అయితే ఏంటి, ఎవరైనా సరే దేవుడి ముందర సమానమే. దేవుడి ముందర సమానమే. మనం ఖచ్చితంగా దేవుడి ముందర ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు ఉన్నాయో పాటించాలి. నీకేమైనా 2 కొమ్ములు వచ్చాయా నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయితే? అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడే ఆయన తిరుపతికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ సైన్ చేశారండి. సోనియా గాంధీ గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా డిక్లరేషన్ సైన్ చేశారండి. అలా ఎంతమందిని చూపించమంటారు? ఊడిపడ్డాడు ఆకాశం నుంచి. దేవుడి కన్నా గొప్పవాడివా నువ్వు? దేవుడి నియమాలను నువ్వు పాటించవా? మరి మా దేవుడి మీ నియమాలు నువ్వు పాటించినప్పుడు నువ్వెందుకయ్యా వెళ్తావు? అంతకుమించి పోనీ ఇవన్నీ కాదండి, సింపుల్. పోనీ జగన్మోహన్ రెడ్డికి ఒక డీల్. జగన్మోహన్ రెడ్డి ఒక పని చేయి, నేను తిరుపతికి రానిలేదు అంటున్నావు కదా,
కొన్ని ఇంటి పక్కన ఏదైనా గుడి ఉందేమో చూడు, తాడేపల్లి ప్యాలెస్ పక్కన. నువ్వు నిజంగా ఏ విధమైనటువంటి తప్పు నేను చేయలేదంటే ఆ గుడికి వెళ్ళి పూజలు చేయపోని. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎంత పాలిటిక్స్ చేస్తున్నాడు అని అంటే తిరుపతి విషయంలో చేసిన తప్పులన్నీ బహిర్గతమయ్యాయండి. నిన్న కూడా మనం చూసాం ఏ రకంగా టెండర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్లో మార్పులు చేర్పులు తీసుకొచ్చేసాడు, తనకు సంబంధించినటువంటి మనుషుల్ని తీసుకొచ్చుకున్నాడు, ఇవన్నీ చేశాడు కదా. ఏం చేయాలో అర్థం కావట్లా. అసలు ఇలా ఉనికిపోతున్నాడు, బాబోయ్ నా తప్పులు బయటపడిపోతుంది. సిట్టేశారు, గోవిందార్పణం కదా, అయిపోయింది. గోవిందుడే చూసుకుంటాడు నిన్ను. ఎందుకు వచ్చింది రా నాయన ఇదోటి. ఇప్పుడు మరి డైవర్షన్ ఎలాగా? దాని నుంచి ప్రజల డైవర్షన్ చేయాలి కదా. అందుకని నేను తిరుపతికి వెళ్తానన్నాడు. మేమేమన్నాం, వెళ్ళు, బ్రహ్మాండంగా వెళ్ళి స్వామివారి ముందర నుంచొని క్షమాపణ అడుగు స్వామివారిని అని చెప్పాం మేము. వెళ్ళు, డిక్లరేషన్ ఇచ్చి స్వామివారి ముందర నుంచొని క్షమాపణ అడుగు, వీలైతే తలనీలాలు సమర్పించు, ఇంకా వీలైతే నీకు నడుము వంగితే సాష్టాంగ నమస్కారం కూడా చేయమని చెప్పావు. అంటే నాకు తెలియదు, కొబ్బరికాయ కొట్టడానికే కింద నుంచి పైకి ఒక రాయిస్తే ఇట్ట చేత్తో కొడతాడు, కనీసం వంగి కొబ్బరికాయ కూడా కొట్టడు నడుము వంచి. ఈయన సాష్టాంగ నమస్కారాలు చేస్తాడా అనేటువంటి ఐ డోంట్ నో, బట్ మేము చెప్పాం, ఎందుకంటే పద్ధతులు మాకు తెలుసు కాబట్టి చెప్పాం. ఈ రోజున ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, నా మతం ఏమిటి? మరి నా తండ్రి రాజశేఖర రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు బ్రహ్మోత్సవాలకి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాడు. నేను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 5 ఏళ్ల పాటు పట్టు వస్త్రాలని నెత్తి మీద పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళి మరీ ఇచ్చాను, స్వామివారికి బట్టలు సమర్పించాను అని చెప్తూ నా మతం ఏంటో మీరు చెప్పండి. స్వామివారికి పట్టు వస్త్రాలని, బట్టలు కాదు పట్టు వస్త్రాలు అంటారు జగన్మోహన్ రెడ్డి, అర్థమైందా? నేర్చుకో. పట్టు వస్త్రాలని సమర్పించేటప్పుడు సతీ సమేతంగా వెళ్ళాలి, సాంప్రదాయం అది. వీళ్ళు చేయలేదు అది. సరే, దేవుడు చూసుకుంటాడు దానికి. ఇంకోటి ఏమన్నారు మీరు, నా మతం ఏంటి మాకేం తెలుసండి. అదే అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి, నీ మతం చెప్పని అడుగుతున్నాం మేము. ఎందుకంటే నువ్వు ఒకసారి ఏమో క్రిస్టియన్ అని రాస్తావు, అని రాసాడా లేదా? ఎఫిడవిట్లో క్రిస్టియన్ రాసాడా లేదా? క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్నాడా లేదా? అవునా కదా? నేనేమైనా తప్పు చెప్తున్నానా? మరి నన్ను అడగండి, నేను చెప్తాను నా మతం ఏంటో. నేను చెప్తా, నేను హిందూని. అర్థమైందా? ఎందుకంటే మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి. 1 సెకండ్. మీకు ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటివి కొన్ని ఎలా ఉంటాయి అనంటే, ఇంత పిచ్చివాడేంటా అనిపిస్తుంటుంది మాకు ఒక్కొక్కసారి. పెళ్ళి కూడా క్రిస్టియన్ పద్ధతిలో చేసుకున్నాడు కదా, ఎఫిడవిట్ ఏమో నేను క్రిస్టియన్ అని ఇచ్చాడు కదా, ఇప్పుడేమో నేను నా మతం ఏంటి అని మమ్మల్ని అడిగితే మేమేం చెప్తామయ్యా? ఆ డిక్లరేషన్లో ఇవ్వు. ఎందుకంటే ఆ డిక్లరేషన్లో ఏముంటుందో తెలుసా? మీకు విషయం చెప్తాను చూడండి. ఇది జగన్మోహన్ రెడ్డి పెళ్లి కార్డు, అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి ఇది నీదేగా పెళ్లి కార్డు, ఇంకెవరిదన్నానా? నీదే అనుకుంటా. ఏముంది పేరు ఇక్కడ? శ్రీమతి అండ్ శ్రీ వైఎస్ రాజారెడ్డి, పులివెందుల, కడప జిల్లా, 28/8/96 తేదీ బుధవారం రోజు ఉదయం మా మనవడు వరుడు చిరంజీవి జగన్మోహన్ రెడ్డి, శ్రీమతి అండ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గార్ల కుమారుడు. ఏమయ్యా, నీదేగా ఈ పెళ్లి కార్డు? మరి ఏం చేయమంటావు ఇప్పుడు? నీ మతం ఏదని మమ్మల్ని అడిగితే మేము ఏం చెప్తామండి? అండ్ హీ హిమ్సెల్ఫ్ హెస్ ఫ్లాంటెడ్ సో మెనీ టైమ్స్. నేను బైబిల్ చదువుతానని చెప్పింది ఆయనే. ఈరోజు కూడా అదే మేమేమంటున్నాము, మీరే చెప్పారు కాబట్టి, మీ భార్య కూడా చెప్పారు, వారు కూడా చెప్పారు, భారతిరెడ్డి గారు కూడా చెప్పారు, వారి అమ్మ కూడా, విజయమ్మ గారు కూడా చెప్పారు. సో అందుకే మేమేం అడుగుతున్నాము, డిక్లరేషన్ ఇవ్వండి. డిక్లరేషన్లో ఏముంటుందో తెలుసు కదండి. అక్కడేమి ఇంకేం పెద్దగా ఏం అడగరా డిక్లరేషన్లో. సింపుల్గా ఏం అడుగుతారు అని అంటే, ఏం రాయాలి అని అంటే, ఐ జగన్మోహన్ రెడ్డి బిలాంగ్ టు క్రిస్టియానిటీ, హవెవర్ ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ లార్డ్ వెంకటేశ్వర అండ్ రెవరెన్స్ టు హిమ్ అండ్ టు హిస్ వర్షిప్. ఐ మే బీ పర్మిటెడ్ టు ఎంటర్ ద టెంపుల్ అండ్ హ్యావ్ దర్శన్ ఆఫ్ ది లార్డ్. ఇందులో ఏమన్నా తప్పుందా? ఈ డిక్లరేషన్ ఇవ్వడంలో ఏమన్నా తప్పుందా? ఎందుకు ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి? మేము అడిగింది అంతే కదండి, ఇంకేమన్నా అడిగాం మేము? అంతే కదా మేము అడిగింది. దీనికి కూడా అబ్బాబాబాబా అంటే మేమేం చేస్తాం? తను చేసినటువంటి తప్పులను కప్పుపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దేవదేవుడితో పెట్టుకున్నాడు. చెప్పాం, ఆ రోజున చెప్పాం మేము, వినలా. ఇవాళ మళ్ళీ అదే తప్పులు చేసి, ఒకసారి అవును జరిగిందండి, మాతో తప్పు జరిగింది, మా హయాంలో ఇలాంటి తప్పు జరిగిందని ఒప్పుకొని దేవుడి ముందర నిలబడి లెంపలేసుకో. గోవిందుడు చాలా ఏమంటారంటే అండి, మంచి ఇది ఉన్నటువంటి దేవుడు తెలుసా. మనం కోరుకుంటే క్షమించేస్తాడు వెంకటేశ్వర స్వామి. గట్టిగా కోరుకో జగన్మోహన్ రెడ్డి, వెళ్ళి దేవుడి ముందర గట్టిగా కోరుకో. అదే చెప్తున్నాం కదా. లేదా నేను వెళ్ళనండి, నాకు నమ్మకం లేదండి, నేను వెళ్ళనండి, దానికెందుకు రాజకీయం అంటగడుతున్నాను? నాకు అర్థం కాదు. తిరుపతి దేవుడితో రాజకీయాలండి.
ఎంత తప్పది? ఎవరన్నా సరే తిరుపతి దేవుడితో రాజకీయాలు చేస్తారా? అసలు ఆ మాటకు వస్తే ఏ దేవుడితో అయినా భక్తితో, దేవుడితో, మతంతో రాజకీయాలా? బుద్ధి ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డికి.